రైట్. ఇది మనకు వచ్చినటువంటి పాట అందరికీ. నీవుంటే నాకు చాలు యేసయ్యా. వచ్చినటువంటి వారు మీరు మ్యూట్ లో పెట్టుకొని పాడండి. ఎందుకంటే మీ వాయిస్ కూడా వస్తున్నప్పుడు ఒకవేళ అది అప్స్ అండ్ డౌన్ ఉండొచ్చు వాయిస్. అందుకని చెప్పి మీరు మ్యూట్ లో పెట్టుకొని పాడండి. సరేనా? ఓకే. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు రాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు రాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఓకే, సుదీప్తి పాడతారా? రైట్ మమ్మీ, నువ్వు పాడండి. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నేనేది పలికినను ఏమి చేసినను, నేనేది పలికినను ఏమి చేసినను, నీ ప్రేమనే కనపరుతును, నీ శక్తినే కొనియాడెదన్. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నా హృదిలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును. నా హృదిలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును. లోకమునను విడచిన నీవు విడువాలేదు, లోకమునను విడచిన నీవు విడువాలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు జయము జయము నీ శక్తితోనే. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నా తండ్రి నా విభుడా పాలించుమా, ఆదరణ నా హృదిలో నా నింపుమయ్యా. నా తండ్రి నా విభుడా పాలించుమా, ఆదరణ నా హృదిలో నా నింపుమయ్యా. మనుజులను మరచిన నీవు మరువాలేదు, మనుజులను మరచిన నీవు మరువాలేదు. నాకు జయము జయము నీ ప్రేమతోనే, నాకు జయము జయము నీ ప్రేమతోనే. నాదు
రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతో వసింతును నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతో వసింతును నేనేది పలికినను ఏమి చేసినను నేనేది పలికినను ఏమి చేసినను నీ ప్రేమనే కనపరుతును నీ శక్తినే కొనియాడేదన్ నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతో వసింతును. ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా పాట పాడతానని ఆశ కలిగి ఉన్నారా? ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉన్నారా? ప్రియాంక ఏమైనా పాట పాడతారా? అంకుల్ అమ్మా పాట పాడతా అంకుల్. రైట్, పాడండి. ఓకే. అవునా? ఈరోజు అంటే ఇప్పుడు చర్చ ఉన్నట్టుందిగా? అసలు మామూలుగా ఇప్పుడు చర్చ లేదా మీకు? అందరికి ప్రైజ్ ది లార్డ్. ఓపెన్ అది అందరు జాయిన్ అవ్వచ్చు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మనవుని రూపమెత్తావు లోకాలన్నీ రాజువైన నీవు సామాన్యుల నీ కాలు పెట్టినావు లోకాలన్నీ రాజువైన నీవు సామాన్యుల నీ కాలు పెట్టినావు నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు. థ్యాంక్స్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ అంకుల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్, టైం ఎంత? 58.
రైట్. అవసరం లేదు, ఎందుకంటే వితౌట్ ఇది ఇంకొక పాట పాడదాము. నేను వీడియో ఓపెన్ చేయకపోవటానికి కారణం నా దగ్గర కరెంట్ లేదు, అందుకని వీడియో ఓపెన్ చేయట్లేదు నేను. ఇంకో పాట పాడదాము. జీవితం అంతా నీ ప్రేమ గానం. మా ఇక్కడ ఉంటే రీసౌండ్ వస్తుంది, పక్కనే ఉంటే రీసౌండ్ వస్తుంది, మా గదిలో ఉంటే రాదు. జీవితం అంతా నీ ప్రేమ గానం అనే పాట పాడుకుందాం మనం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేం దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేం దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమునా, స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా ప్రేమ గానం ప్రణుతింతుమో మేం దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమా తరమా, స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా ఈ ప్రేమ గానం ప్రణుతింతుమో మేం దేవా, ప్రచురింతు నేను నీ కీర్తిన్ ఆనందగానంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణమునర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు విలువైన ప్రాణమునర్పించితివిగా. కలువారి గిరిపై చూపిన ప్రేమను స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవిత
జీవితమంతా నీ ప్రేమగానం మేం దేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానముతో. ఓకే, రైట్. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మీ దగ్గర నుంచి మాటలు రానివ్వకుండా చూసుకోండి. మ్యూట్లోనే ఉండండి, ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు. దానివల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మ్యూట్లోనే ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఎవరైనా ఒకరు చెప్పండి, నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ ఉందా? ఓకే, రైట్. ఓకే, మనము గత వారంలో దేవుని యొక్క సహజ లక్షణాలను గురించి మనం ఆలోచిస్తూ వస్తూ ఉంటున్నాము. దానిలో ఒక 4 లక్షణాల గురించి మనం చూసాం. ఒక్కసారి నేను వెనక్కి వెళ్తాను, అప్పుడు మీకు అర్థం అవటానికి వీలుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, త్వరగా నేను ఈ యొక్క విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను. ఈరోజు టాపిక్లోనికి వెళ్ళక ముందు గత వారంలో ఏం జరిగింది అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తూ ఉంటున్నాను. మనము దేవుని యొక్క సహజ నైజం గురించి, లేకపోతే లక్షణాల గురించి, లేకపోతే గుణం గురించి మనం ఆలోచిస్తూ వస్తూ ఉంటున్నాం. దాంట్లో మొదటి లక్షణము దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనేటువంటి విషయంలో ఎక్కువగా ధ్యానించాం. ఉన్నాడు అనేటువంటి దానిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనే లక్షణాన్ని గురించి చూస్తున్నామంటే, ఆయన అంతటా ఉండగలిగినటువంటి దేవుడు, అంతటా ఉన్నటువంటి దేవుడు ఆయన అనేది దేవుడు ఆత్మయ్య ఉన్నాడని చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణంగా చూస్తున్నాం మనం. తర్వాత దేవుడు జీవించేటి దేవుడు, జీవించి ఉన్నటువంటి దేవుడు, ఆయన విగ్రహం కాదు అనేటువంటిది మనము నేర్చుకున్నాం. తర్వాత దేవుడు పరిపూర్ణుడు, ఆయనలో తక్కువ అయినటువంటిది ఏదీ లేదు, ఆయన సంపూర్ణుడు అనేటువంటిది చూసాం మనం. ఆ తర్వాత దేవుడు అద్వితీయుడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. అనగా ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు అనేటువంటిది. ఆయన కూడా దేవుడు కాదు, అది తప్పు వాక్యం. ఆయన ఒక్కడే దేవుడు అనేదే సత్యమైనటువంటి వాక్యం. కాబట్టి ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయన అసమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనేది కూడా మనము చూసాం. ఈ దినం నుండి మనము దేవుడు నిత్యుడు, గాడ్ ఈజ్ ఇటర్నల్ అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అనగా మనము 90వ కీర్తనలో మీరు చూసినట్లయితే చూడండి దయచేసి, 90వ కీర్తన 2వ వచనము చదవండి దయచేసి. 90వ కీర్తన 2వ వచనము. మనం ఇదివరకు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా ఒకరు చదవండి. 90వ కీర్తన 2వ వచనం. పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క లోకము నిర్మింపబడక మునుపు, ఈ భూమి పుట్టక మునుపు ఆయన దేవుడుగా ఉన్నాడు అనేది చూస్తున్నాం. దాన్ని బట్టి మనకేమన్నా అర్థం అవుతుందంటే, యుగ యుగములు ఆయన దేవుడై నిత్యము ఉన్నటువంటి దేవుడు అనేది చూస్తున్నాం మనం.
నిత్యము ఉన్నటువంటి దేవుడు ఆయన. మరొకసారి నేను చదువుతా ఉన్నాను. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. దీన్ని బట్టి మనకేమని అర్థం అవుతుందంటే, దేవుడు అని అంటే ఆయన ఉన్నవాడు అని ఇదివరకు దినాల్లో కూడా మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఉన్నటువంటి వాడు అనగా ఆయన్ని ఎవరు సృష్టించల. ఒకవేళ దేవునిని ఎవరైనా సృష్టించినట్లయితే ఆ యొక్క సృష్టించినటువంటి వాడు దేవుడు అవుతాడు, అంతేగాని సృష్టింపబడిన వాడు దేవుడు కాదు అనేది ఇక్కడ మనము గుర్తించవలసి ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని అంటే ఉన్నటువంటి దేవుడు అనేది మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన్ని ఎవరు సృష్టించడు. ఒకవేళ దేవునిని ఎవరైనా సృష్టిస్తే ఆ సృష్టించినటువంటి వాడు దేవుడు అవుతాడు, సృష్టింపబడిన వాడు దేవుడు కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో చూడండి, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6:16 చూడండి దయచేసి. తిమోతి మొదటి పత్రిక 6:16. చదువుతారు ఎవరైనా? అయ్యా ఎవరైనా చదువుతారా? చదువుతున్నాము. చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సమీపించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. రైట్. ఆయన అమరత్వము అని అంటాడు. అమరత్వం అంటే ఏంటి? అమరత్వము అని అంటే ఆయనకి మరణము లేదు, అమరుడు ఆయన. అంటే ఆయన ఎప్పుడూ ఉన్నటువంటి వాడు, నిత్యుడు. అందుకని ఇటర్నల్ అని అంటున్నాం మనం. నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు అన్నమాట. హెబ్రీ యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో కూడా ఉంటది ఈ మాట. చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయినప్పుడు సియోను కొండలోని ప్రతి ఇక్కడ ఇది తప్పుపడ్డది వాస్తవానికి. అది కాదు వచ్చిన అసలు. సరే, అది వదిలేసేయండి. తర్వాత హెబ్రీ పత్రికలో 11:3. హెబ్రీ పత్రిక 11:3. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మలమైనవన్నీ అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుంది? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అనగా పదార్థములతో నిర్మించబడలేదు అని అంటే దేవుని యొక్క వాక్కు వలన మాత్రమే నిర్మించబడినవి. దేవుడు ఈ యొక్క సృష్టికి ఆయనే మూలము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనము గ్రహిస్తూ ఉంటున్నాం. తర్వాత స్వయం ఉనికి కలిగిన వాడు అనేటువంటి చూస్తున్నాము. అందుకని మనము నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆయన నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు అక్కడ. తర్వాత యోహాను సువార్తలో మనం మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివినట్లయితే అక్కడ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను.
ఈ విషయాలు మనం అక్కడ చదువుతూ ఉంటాం. వాక్కు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వచ్చినటువంటి శబ్దాన్ని వాక్కు అని అంటున్నాం అన్నమాట. ఆ శబ్దము, ఆ మాటలు ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా సృజించినవి. ఆయన ఉన్నటువంటి వాడు అని తెలియజేస్తూ ఉంటున్నది. ఆయన ఎవరు సృజింపరు, ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి వాడు, స్వయంభవుడు అనేటువంటి మాట మనం చదువుతూ ఉంటాం. ఆయన ఉన్నటువంటి వాడు అంటే ఎవరో ఆయనను సృజింపలేదు, ఎవరో ఆయనను తయారు చేయలేదు అనేటువంటి. తర్వాత కాలమాన ప్రకారము పరిమితం చేయబడినటువంటి దేవుడు అంటే దేవుణ్ణి మనము కాలమాన ప్రకారము పరిమితం చేయలేము. ఆయన అపరిమితమైనటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు కొన్నిసార్లు మన విషయం మనం ఆలోచిస్తూ మానవ రీతిగా మనం ఏం చేస్తుంటామంటే కొన్నిసార్లు అంటే మనలాగే దేవుణ్ణి కూడా ఊహిస్తాం. మన యొక్క బుద్ధిని బట్టి దేవుని కూడా ఇలాంటి వాడే అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది అన్యజనులు, యేసుని ఎరుగనటువంటి వారు చాలా మంది ఆ విధంగా ఊహిస్తూ ఉంటారు. అనగా ఎక్కడైనా సరే ఇప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తూ ఉన్నారు, దాని వలన చాలా మంది చనిపోతూ ఉంటున్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అనగా దేవుని యొక్క గుణగణాలని మానవ గుణగణాలతో పోలుస్తూ ఉంటారన్నమాట. అదే సమయంలో దేవుడు కూడా కాలమునకు సరిపోయినటువంటి వాడు, అనగా కాలంలో ఉన్నటువంటి వాడు అని అనుకుంటారు. ఈయన కాలాతీతుడు. కాలమాన ప్రకారము దేవుణ్ణి మనము పరిమితం చేయలేము. ఇది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో ఇందాక మనం చదివినట్టు 90వ కీర్తనలో చూడండి, 1 నుంచి 4 వచనాలు మళ్ళా చదవనక్కర్లేదు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం. ఇది మనం తరతరముల నుండి అని అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈ గుణాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆయన ఉన్నటువంటి దేవుడు, దేవునిని ఎవరు సృజించలేదు అనేటువంటిది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అంటే అన్ని ప్రాముఖ్యమైన లక్షణాలే దేవునివి. అయితే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. పరిశుద్ధత అనేటువంటి ఈ హెబ్రీ పదము మనం చూసినప్పుడు కాదోష్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారనమాట. గ్రీకు పదాన్ని పరిశుద్ధతకు హ్యాగియాస్ అనేటువంటి ఒక గ్రీకు పదాన్ని ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడి ఉండటం అన్నమాట. కట్ ఆఫ్ ఆర్ సపరేట్ అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నటువంటిది. అనగా దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అంతేకాదు పరిశుద్ధత అనే దానికి మనం దేనితో పోల్చలేము. ఇక్కడ ఆయన పరిశుద్ధుడు అంటే పాపము లేనటువంటి వాడు, పాపమును అసలు ఊహించలేము దేవునిలో అనేటువంటిది అన్నమాట. నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో చూడండి దయచేసి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 15:11 చూడండి దయచేసి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీ వంటి వాడెవడు అని అంటున్నాడు. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇక్కడ ఏంటంటే మోషే ఆ ఎర్ర సముద్రము దాటిన తరువాత ఈ యొక్క స్తుతి కీర్తన రాస్తూ ఉంటున్నప్పుడు దేవుణ్ణి స్తుతించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ
చూస్తాం అన్నమాట. దేవుణ్ణి స్తుతించిన విధానం. అందుకని ఇక్కడ పరిశుద్ధుడవు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని అంటాడు. సమూయేలు గ్రంథంలో చూడండి, 1 సమూయేలు గ్రంథము 2:2. యెహోవా వంటి పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. రైట్. నా దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది అనేది మీరు గుర్తించండి. అంటే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఎవరూ లేరు ఆయన వంటి వారు అనేటువంటిది. నేను కూడా నీలాంటి వాడినే అనేది కాదు, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. కాబట్టి ఆ పరిశుద్ధతను కూడా ప్రత్యేకంగా మనం చూడవలసి ఉంటుంది అనమాట. రైట్. యెషయా గ్రంథంలో చూడండి 57వ అధ్యాయంలో 15వ వచనం. 57:15. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. రైట్. కాబట్టి పరిశుద్ధ స్థలములలో నివసించదగినటువంటి వాడు. తర్వాత 6వ అధ్యాయంలో చూడండి, అక్కడ పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ కూడా దేవదూతలతో పొగడబడుచున్నటువంటి వాడు. చదవండి, 1 నుంచి 4 వచనాలు చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాబులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో అని గొప్ప స్వరముతో ఆయన ప్రతిగానములు చేయుచుండెను. రైట్. కాబట్టి గమనించండి, అనగా దేవదూతలతో కూడా పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నటువంటి దేవుడు. ఆయన నివాసము పరిశుద్ధమైనటువంటి, అనగా ఆయన ఉండు స్థలము. ఇక్కడ ఈ మాటలు మనం వింటూ ఉంటున్నప్పుడు అంతటా ఉన్నటువంటి వాడు అని అంటున్నాము. ఎవరో మాట్లాడుతున్నారే? రైట్. ఆయన నివాసము పరిశుద్ధమైనది అని అంటున్నప్పుడు ఒక భౌతికమైనటువంటి ఒక స్థలాన్ని అక్కడ మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆయన ఉండే స్థలము అని అంటున్నప్పుడు నేను లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను మీకు. మోషేతో మాట్లాడినప్పుడు నీవు ఉండు ఈ స్థలము పరిశుద్ధమైనది అని అన్నాడు అనమాట. అంతేకాదు, ఆయన నివాసము పరిశుద్ధ స్థలము అని అంటున్నప్పుడు ఇప్పుడు నోవహు బలిపీఠము కట్టిన, అబ్రహాము బలిపీఠము కట్టిన, యాకోబు బలిపీఠము కట్టిన, మరి ఎవరి బలిపీఠము కట్టినా కానీ బలిపీఠము కట్టినటువంటి దినాల్లో అక్కడ బలిపీఠము దగ్గర అది పరిశుద్ధ స్థలం. అదే సమయంలో ఆ తరువాత నిర్గమాకాండము చివరి భాగానికి వచ్చినట్లయితే ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి గుడారాన్ని తన కొరకు నిర్మించమని మోషేకి చెప్తాడు. ఇశ్రాయేలీయులకు మోషేకి చెప్తాడు. అప్పుడు ఆ గుడారం యొక్క కొలతలు కూడా ఎలా ఉండాలి అనేది చెప్పబడింది. వారంతా ఆ విధంగా శబ్దం వస్తుంది, దయచేసి. రైట్. మీరు ఎవరైనా కానీ అన్మ్యూట్ చేయొద్దమ్మా, మ్యూట్లోనే ఉంచుకోండి. రైట్. ఓకే. కాబట్టి గమనించండి, ఆయన ఉండే స్థలము పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క సన్నిధి
ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధము. అంటే గుడారము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి అని ఆ దినాల్లో మోషేకు ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధానం చూస్తాం. ఎలా నిర్మించమన్నాడో కూడా గుడారముకు సంబంధించినటువంటి విషయాల్లో చెప్పాడు అన్నమాట. దానికి అంతటికీ కారణం ఏంటంటే పరిశుద్ధత ప్రాముఖ్యమైనటువంటి కారణం. ఆ తర్వాత గమనించండి, గుడారము తర్వాత దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమన్నాడు. సొలొమోన్ టైంలో దావీదుకు చెప్పాడు, ఆ తర్వాత సొలొమోన్ టైంలో దాన్ని నిర్మించారు. నా కొరకు ఒక మందిరమును నిర్మించు అని చెప్పి దావీదుతో చెప్పాడు. కానీ అది అతని కాలంలో కాకుండా తన కుమారుని కాలంలో అది నెరవేరినట్టు మనం చూస్తాం. కాబట్టి ఆ దేవాలయము అంటే ఆయన చెప్పినటువంటి రీతిగా దేవాలయము పరిశుద్ధమైనటువంటి. ఎందుకని ఆ దినాల్లో పరిశుద్ధుడు అక్కడ నివసించటానికి వీలుగా ఉన్నట్లు ఆయనే చెప్పాడన్నమాట. నేను వచ్చి అక్కడ మీతో మాట్లాడతాను. గుడారము కట్టినటువంటి విషయంలో కూడా నేను వచ్చి అక్కడ మీతో మాట్లాడతాను అని అంటాడు. అందుకనే అది గుడారము దేవుని యొక్క సన్నిధిని తెలియజేసేదిగా ఉంటుంది. దేవాలయము దేవుని యొక్క సన్నిధిని తెలియజేసేదిగా ఉంటుంది. ఆ తర్వాత ఆ దేవాలయం అంతా కూడా నేలమట్టం అయిపోయినట్టు చూస్తాం. ఆ తర్వాత మరలా నీరో టైంలో కూడా నేలమట్టం అయిపోయినట్టు చూస్తాం, నిర్మించబడిన తరువాత మరలా. అయితే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికల్లా యేసు ప్రభువే అంటాడు. ఏమంటాడంటే దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అంటాడు అన్నమాట. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు తను మాట్లాడుతున్న సందర్భంలో ఈ విషయాలు వస్తాయని. ఆ తర్వాత మనం గమనించినట్లయితే పత్రికలు రాసేటప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆయన నివాస స్థలము పరిశుద్ధమైనది అని అంటున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? అపోస్తుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక విషయం చదవండి మీరు. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము తీయండి దయచేసి. అంటే ఈ దినాల్లో చాలా మంది ఏమనుకుంటుంటారంటే దేవాలయములోనే దేవుడు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. అందుకొరకు ఈ మాటలు నేను చదివిస్తున్నాను మీతో. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 46 నుంచి చదవండి. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఏలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. రైట్, ఏమని అర్థమైంది ఇప్పుడు మనకి? సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు అనగా చేతులతో నిర్మించినటువంటి ఈ దేవాలయములో ఆయన నివసింపడు. పైన ఏమన్నాడు చదివాం ఇప్పుడు మనం. సొలొమోను ఆయన కొరకు మందిరం నిర్మించాడు. యాకోబు యొక్క దేవుని నివాస స్థలము, యాకోబు దేవుని నివాస స్థలాన్ని కట్టాలనుకున్నాడు. గమనించండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టింతురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? మీరు దేవాలయం కట్టించినప్పుడు సొలొమోను అన్నటువంటి మాటలు కూడా మనము చదవవచ్చు. చూడండి, దేవాలయం కట్టించినప్పుడు సొలొమోను ఏమన్నాడు? మొదటి రాజుల గ్రంథంలోనికి రండి. గమనించండి, ఎక్కడది? 9వ అధ్యాయం, 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను.
ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఇండునుగాక. రైట్. దీన్ని బట్టి ఏమని అర్థమవుతుంది అంటే సొలొమోను కూడా ఏమన్నాడు అని అంటే, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను నువ్వు అన్నావు కదా, నీ నామమును నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. దీన్ని బట్టి ఏమని అర్థం అవుతుంది మనకి? ఆయన నివాస స్థలము కేవలము ఆ మందిరము మాత్రమే కాదు. ఆ మందిరము ఆ దినాన దేవుని యొక్క మందిరముగా పిలువబడినటువంటిది. ఈ దినాన మనము కట్టించినటువంటి ఈ బిల్డింగ్స్, అనగా మనము పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తా ఉన్నాం. ఈ దినాన చాలా అందమైనటువంటి బిల్డింగ్స్ కట్టిస్తున్నాం. కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తా ఉన్నాము. చాలా నగిషీలు చెక్కి చూడటంతోనే ఆహా అనేటట్టు మనం కట్టిస్తా ఉన్నాం. అయితే దేవుడు ఆ యొక్క మీరు కట్టించినటువంటి కట్టడాల్లో నివసిస్తున్నాడా? అయితే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అందుకనే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభువు వారు మాట్లాడేటప్పుడు పోయినసారి కూడా జ్ఞాపకం చేశాను మీకు. ఆయన మన యందు నివసించటానికి వచ్చాడు. ఈ యొక్క శరీరం అనే ఈ మందిరములో నివసించటానికి వచ్చాడు ఆయన. అర్థం చేసుకోండి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనేటువంటి. ఈ శరీరము, ఈ యొక్క భౌతికమైన ఈ శరీరములో, పాపభూయిష్టమైనటువంటి ఈ శరీరంలో ఆయన ఆత్మ దేవునిగా మనల్లో నివసించడానికి వచ్చాడు. ఆయన మనల్లో నివసిస్తాడు. అందుకనే పౌలు ఆ విధంగా రాశాడు, మీ యొక్క శరీరం లేదా మీ యొక్క దేహము దేవునికి ఆలయమైనదని మీరు ఎరుగరా. ఇంకొక చోట అంటాడు, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని అంటాడు. కాబట్టి దేవుని ఆలయం అంటే ఇప్పుడు ఎవరు? మనమే. మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. విశ్వాసిలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నివాసము పరిశుద్ధమైనది అని చెప్పటానికి అర్థం చేసుకోండి. ఎవరు పరిశుద్ధంగా ఉండాలి? ఆయన నివాస స్థలం అంటే ఎవరు? మనమే. మనము పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే లేవి కాండములో నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము పరిశుద్ధులముగా ఉండాలి అనేది ఈ వాక్య సారాంశమును అర్థం చేసుకుంటున్నాము. అంతేకాని మనం కట్టుకున్నటువంటి 4 గోడల మధ్య మాత్రమే దేవుడు ఉంటాడని కాదు. ఏ విధంగా రూపాంతరము చెందుతూ దేవుడు ఎక్కడ నివసించడానికి వచ్చాడు? ఆయన మనల్లో నివసించటానికి వచ్చాడు. కాబట్టి మనల్లో నివసించాలంటే ఈ శరీరము పరిశుద్ధంగా ఉంచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన నివాస స్థలము మన శరీరము. ఇది పరిశుద్ధముగా ఉండాలి అనేది అర్థం చేసుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఆయనను ఆరాధించు వారు పరిశుద్ధులై ఉండాలి. అందుకనే లేవి కాండాన్ని గుర్తు చేశాను మీకు. నేను చదవండి దయచేసి. లేవి కాండం 11:44. 11:44. లేవి కాండం 11:44. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకోకూడదు.
రైట్. నేను మీకు దేవుడినై ఉండుటకు గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పేతురు కూడా ఇదే మాటని తన పత్రికలో మొదలు పెడతాడు. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుని యొక్క నేచర్ అది. పరిశుద్ధత అనేది ఆయన యొక్క స్వభావం అన్నమాట. కాబట్టి ఆయనను నమ్మినటువంటి బిడ్డలముగా ఈ పరిశుద్ధత అనేది మన స్వభావంలో ఉండాలి. ఇదేదో అప్పు తెచ్చుకునేది కాదు, ఎక్కడి నుంచో అరువు తెచ్చుకునేది కాదు. ఇది మన స్వభావములో. ఎందుకనంటే దేవుడు మన యందు నివసిస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధత, ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క స్వభావం అంతా కూడా మనలో ఉంటున్నది అనేది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధత అనగా పాపమును అసహించుకునేటువంటి స్వభావం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపమును అసహించుకుంటాడు. గమనించండి, ఆయనను ఆరాధించు వారు పరిశుద్ధులై ఉండాలి. నీవు నేను ఆయనను ఆరాధించే వారముగా ఉన్నామా? అయితే పరిశుద్ధత మన లక్షణముగా ఉంటున్నదా? మన స్వభావముగా ఉంటున్నదా? ఏదో అప్పుడప్పుడు పరిశుద్ధులముగా ఉంటామా? అది దేవుని బిడ్డల లక్షణం కాదు. అప్పుడప్పుడు పరిశుద్ధులముగా ఉండటం కాదు, ప్రతి క్షణము పరిశుద్ధతను ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. ఆయనను ఆరాధించు వారు పరిశుద్ధులై ఉండాలి. మనం చాలాసార్లు పాటలు పాడుతూ ఉంటాం. మనం పరిశుద్ధునిగా కొనసాగేదవా అని ఒక పాటలో వస్తుంది. నిన్ను పిలిచిన వాడగు యేసు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో నువ్వు కొనసాగుతావా అని మనకు మనమే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు పాడతాం అలాంటి పాటలు, కానీ అలా జీవించం మనం. కాబట్టి ఈ దినాన ఒక నిర్ణయం తీసుకుందాం. నీవు నాలో నివసిస్తున్నావు పరిశుద్ధుడమైన దేవా, నాలో నివసించట్లేదు దేవుడు అని మీరు అన్నారు అనుకోండి, మీరు క్రైస్తవులు కాదు అని అర్థం అన్నమాట. మీరు మారు మనసు పొందలేదు అని అర్థం అన్నమాట. మారు మనసు పొందితే క్రైస్తవ జీవిత విధానానికి నేర్చుకోవడానికి అలవాటు పడతాం. కాబట్టి పరిశుద్ధతను ప్రేమించకపోతే మనము క్రైస్తవులము కాము అని అర్థం. అయ్యా నేను అప్పుడప్పుడు పరిశుద్ధునిగా ఉంటాను, ఏదో ఆదివారం వచ్చి పరిశుద్ధునిగా ఉంటాం. ఆదివారం గుడికి వెళ్తే చాలా పరిశుద్ధత ఉట్టి పడతా ఉంటుంది. కొంతమంది ఏమో బట్టలలో పరిశుద్ధతను చూపిస్తారు. తెల్ల బట్టలు వేసుకుంటేనే మేము పరిశుద్ధులము అని ఆదివారమును మాత్రమే మళ్ళాది. కొంతమంది ఏమో ఎల్లప్పుడూ తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులముగా ఉన్నాము అని అనుకుంటారు. బట్టలలో లేదండి పరిశుద్ధత, హృదయ మార్పులో ఉంటది పరిశుద్ధత. హృదయం మార్చుకొని హృదయంలో నుండి పాపమును బయటికి వెళ్ళగొడితే అప్పుడు పరిశుద్ధత ఉంటుంది. అది ఎలాగొస్తుంది? యేసు రక్తము ద్వారా. అందుకనే మన పాపములను మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో ఉంటాయి ఈ మాటలన్నీ, చదవండి. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ఈ దినాల్లో మనం ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, మనలో జరగవలసింది. ప్రతి దినం దైనందిన జీవితంలో మన మాటల్లో, చేతల్లో, క్రియల్లో, తలంపుల్లో, చూపుల్లో, మన నడకలో, ప్రతి పనిలో కూడా పరిశుద్ధతను చూపించవలసినటువంటి వారు. ఎలా వస్తుంది అది? మనం ఏదో చేస్తే వచ్చేది కాదు. అది యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఆయన ఆత్మదేవునిగా మనలో నివసిస్తే మనలో ఆ మార్పు వస్తుంది. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘము పరిశుద్ధంగా ఉండుటకు వాక్యముతో ఉదక స్నానము చేయించాడంట ఆయన. వాక్యము ద్వారా మనలో మార్పు వస్తుందంట. కడుక్కుంటాం మన హృదయాన్ని. మన హృదయంలో ఉన్న చెడుతనం అంతటిని కూడా మనము గుర్తించినప్పుడు కడుక్కుంటాం దాన్ని. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందక ముందు మన హృదయంలో చాలా దుర్మార్గం ఉంటది, పాపం ఉంటది అన్నమాట. మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తరువాత ఆయన
మనలను కడుగుతాడు, తన రక్తంతో కడుగుతాడు. మనము పరిశుభ్రపరచబడతాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతూ ఉన్నాం. గమనించండి. కాబట్టి వాక్యము వినుట ద్వారా మనలో మార్పు వస్తుంది. అందుకని యేసుప్రభు వారు ఒకసారి తన యొక్క శిష్యులతో కలిసి ఒక చోట భోజనము చేస్తూ ఉన్నటువంటి సమయంలో శిష్యులు చేతులు కడుక్కోరు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, యూదా మత పెద్దలు అది గమనించి, ఓ బోధకుడా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారే. అది ఆచారం అన్నమాట వాళ్ళకి. యూదా సాంప్రదాయాలలో చేతులు కడుక్కొని తినటము, కాళ్ళు కడుక్కొని తినటము అనేటువంటిది ఒక ఆచారం. శుభ్రత నెక్స్ట్ థింగ్, కానీ ఆచారాలకి ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అడిగినప్పుడు యేసుప్రభు వారు హృదయంలోనికి వెళ్ళేటువంటిది ఏది కూడా మనుష్యుని అపవిత్రపరచడం లేదు. హృదయం అంటే మనలోనికి వెళ్ళేటువంటిది ఏది కూడా మనుష్యుని అపవిత్రపరచడం లేదు. మనలోనే అపవిత్రత ఉన్నది, హృదయంలోనే అపవిత్రత ఉన్నది. ఒకసారి చదువుదామా దాన్ని. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలోనికి రండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. తీసారా? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. వెలుపలి నుండి ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానము గూర్చి ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్గ భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మస్తరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను. రైట్, థ్యాంక్ యూ అమ్మా. అయితే గమనించండి, ఇక్కడ అనగా ఈ హృదయంలో ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. ప్రతి చెడ్డ లక్షణం అంతా మన హృదయంలో ఉంటుంది. హృదయం అంటే మనం ఏమనుకుంటాము అని అంటే గుండె చూపిస్తాం మనం. గుండె కాదు హృదయం అంటే, మన ఆలోచన విధానం అన్నమాట. చాలా మంది హృదయం అంటంతోనే గుండె ఆకారం వేసుకుంటా ఉంటారు. అది కేవలము మనం అర్థం చేసుకోవటం కొరకు మాత్రం అలాంటివి వచ్చినాయి. కానీ హృదయము అని అంటే మన ఆలోచన విధానము. అందుకనే ఇర్మియా కూడా హృదయము ఘోరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహింపగలిగినటువంటి వారు ఎవడు అని అన్నాడు అనమాట. అంటే మనం అనుకున్నట్టు హృదయం అంటే గుండె అయితే ఇర్మియా గుండె గురించి మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారు ఇక్కడ హృదయంలో నుండి బయలు వెళ్ళునవి అని అంటే మనం అనుకున్నట్టు హృదయం అంటే గుండె అయితే గుండెలో నుంచి దురాలోచనలు, గుండెలో నుంచి కృత్రిమమును, గుండెలో నుంచి కామ వికారమును ఇవన్నీ వస్తాయా? చెడ్డ లక్షణాలన్నీ గుండెలో నుంచి వస్తాయా? కాదు. నీ ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా బయలువెడలి మనుష్యుని అపవిత్రపరుస్తూ ఉంటాడు. అంతేకాని బయట నుంచి లోపలికి వెళ్ళినది కాదు, మనలోనే ఉన్నది. అందుకనే వాక్యముతో ఉదక స్నానము అనే పదాలు ఇక్కడ వాడబడుతూ ఉంటుంది. సంఘము పరిశుద్ధంగా ఉండుటకు. సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. అనగా యేసుక్రీస్తు రక్తములో కొనబడినటువంటి, రక్తముతో కొనబడినటువంటి వారు, రక్తములో పరిశుభ్రము చేయబడినటువంటి వారు విశ్వాసులు అన్నమాట. సంఘం అనేటువంటిది క్రీస్తుకు సంబంధించినటువంటి, ఆయన తన స్వరక్తముతో కొనుక్కున్నాడు.
సంఘం అంటే నా సంఘం అండి, ఇది నేను కష్టపడి సంపాదించిన విశ్వాసులండి అని కొంతమంది అయ్యగారులు, కొంతమంది పాస్టర్లు, కొంతమంది బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద బోధకులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సంఘాల గురించి. సంఘం మంద కాదు, యేసు ప్రభువుది సంఘం. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. మనం కూడా ఆ సంఘంలో సభ్యులు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘము పరిశుద్ధంగా ఉండవు అంటే విశ్వాసులు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు వాక్యము ద్వారా మనల్ని పరిశుభ్రపరిచాడు. ఆ వాక్యం వినడానికి మనకు దేవుడు కృపనిచ్చాడు. అందుకనే మారుమనసు పొందటానికి దేవుడు కృపనిచ్చాడు. వాక్యం వినుట ద్వారా విశ్వాసము కలిగిందన్నమాట. విశ్వాసము అంటే ఆ వినుట ఎవరి వలన కలుగుద్ది? దేవుని మాట వలన, యేసుక్రీస్తుని మాట వలన కలుగుతుందన్నమాట. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తానంటే పరిశుద్ధత అనేటువంటిది, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనందరము పరిశుద్ధులముగా జీవించవలసి ఉంటున్నది. అందుకని హెబ్రీ పత్రికలో, లేవి కాండంలో ఉన్నటువంటి విషయాలే హెబ్రీ పత్రికలో కూడా నొక్కి నొక్కి చెప్తూ ఉంటాడు. లేవి కాండంలో ఆయనకు అర్పించు అర్పణలు పరిశుద్ధంగా ఉండాలని కొన్ని సందర్భాలలో మనం చదువుతూ ఉంటాం. అనగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం అర్పించేటువంటి అర్పణలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఏది అర్పించవచ్చు, ఏది అర్పించకూడదు అనేది లేవి కాండంలో చెప్పాడు. ఎలా అర్పించాలో కూడా చెప్పాడు అన్నమాట. అర్థం చేసుకోండి. కాబట్టి మనము అర్పించే అర్పణలు ఎలా ఉండాలా దేవునికి? ఇప్పుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించి కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు? అది పరిశుద్ధాత్మ దేవుడు మనకి యోహాను పత్రికలో బయలుపరుస్తాడు. చూడండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మును మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి. అర్థం చేసుకోండి. ఎందుకు అర్పణలు దేవుడు అంగీకరించడు? దానిలో అపరిశుద్ధత ఏంటి అని అంటే క్రియలు చెడ్డవి అన్నమాట. అంటే నీవు కూడా దేవునికి అర్పణ అర్పించేటప్పుడు నువ్వు ఎంత మొత్తంలో అర్పించావో కాదు కావాల్సింది. ఇక్కడ నువ్వు ఏ హృదయముతో ఇస్తున్నావో దేవుడు చూసేది. ఎలాంటి హృదయము నువ్వు కలిగి ఉంటున్నావు? నీ అర్పణ దేవుడు అంగీకరించాడా లేదా నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఈర్ష్యతోనూ ఇతరుల మీద ఉన్నటువంటి ద్వేషంతోనూ నువ్వు అర్పణను దేవుడికి ఇచ్చినట్టే, నువ్వు ఎంత పెద్ద మొత్తంలో ఇచ్చినా, నీ బంగారం అంతా ఇచ్చినా, నీ ఆస్తులన్నీ దేవునికి ఇచ్చేసినా అది అంగీకరించబడినవా లేదా అనేది నువ్వే ఆలోచించు. అపరిశుద్ధమైన హృదయంతో నీ క్రియలు చెడ్డవిగా ఉన్నట్లయితే, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. పరిశుద్ధత అనేటువంటిది మన క్రియలలో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. నీ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు పరిశుద్ధత అనేది నీ క్రియలలో ఉన్నదా లేదా ఆలోచించు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఆయనకు అర్పించు అర్పణలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే లేవి కాండంలో ప్రభు పరిశుద్ధత ఆ అర్పణల గురించి మాట్లాడతాడు. ఒకసారి చదువుదామా? మొదటి అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. ముగ్గురు 3 వచనాలు చదవండి ఎవరైనా. మొదటి అధ్యాయం 3వ వచనం, లేవి మొదటి అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను.
తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. నిర్దోషమైనటువంటిది, దోషము లేనటువంటిది అని అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు ఆయనకు అర్పించే అర్పణ, అది జంతువైనా మరి ఏదైనా కానీ నిర్దోషమైనదిగా ఉండాలి, దానిలో ఏ దోషము కనపడకూడదు అనేటువంటి. తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనం చదువురా. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. నిర్దోషమైన దానిని తీసుకొని రావాలని. కాబట్టి దేవునికి అర్పించేటువంటి అర్పణ దోషము లేనటువంటిదిగా ఉండాలి. అర్థం చేసుకోండి. 4:3 ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. రైట్. దీనిని బట్టి అనగా నిర్దోషమైనది బలిగా అర్పించబడాలి అనే దానిని బట్టి దేవుడు యేసు ప్రభువుని ఈ లోకములోనికి పంపించేటువంటి అవసరత ఏర్పడింది. యేసు ప్రభు ఎవరు? ఆయనే. అనగా దేవుడు మానవ రూపమును ధరించి తను కుమారునిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకములో జీవించి మన కొరకు శిలువ మీద మరణించి, ఆయన పాపము చేయని వాడిగా, పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఉండి శిలువ మీద మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఈ యొక్క బలులన్నీ కూడా, లేవి కాండములో కనబడుతున్నటువంటి బలులన్నీ కూడా యేసు ప్రభు బలిగాబోతున్నాడు మన కొరకు అని చూపించడానికి ముంగుర్తుగా ఉన్నటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా. అనగా యేసు ప్రభు వారు శిలువ మీద మరణించే వరకు ఈ బలులు జరగవలసి ఉంటున్నవి. యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన తరువాత ఇక బలి లేదు. పాపము నిమిత్తము బలి అనేది జరగదు, ఇక జరగకూడదు కూడా. హెబ్రీ పత్రికలో ఈ విషయాలు చాలా చక్కగా వివరిస్తాడు గ్రంథకర్త. కాబట్టి గమనించండి, ఆయనకు అర్పించు అర్పణలు పరిశుద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోండి. అందుకనే మన క్రియలు నీతిగా ఉంటున్నప్పుడు మనం అర్పించే అర్పణ కూడా పరిశుద్ధంగా ఉంటుందండి. ఆయన అంగీకరించే రీతిగా ఉంటుంది. యేసు ప్రభు వారు ఆయన అంగీకరించే రీతిగా జీవించి, ఆయన అంగీకరించే రీతిగానే శిలువలో మరణించాడు. అందుకనే మనకొచ్చింది రక్షణ. లేకపోతే ఆయన మనలాంటి మానవుడై ఉన్నట్లయితే, యేసుక్రీస్తు మనలాగే ఆయన పాపం చేస్తూ ఉన్నట్లయితే, ఆయన అపరిశుద్ధుడిగా ఉన్నట్లయితే, ఆయన మన కొరకు మరణించిన మన పాపములు తీసివేయబడవు. అందుకని దేవుడు పాపమును అనుమతించడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపమును అనుమతించడు ఆయన. అర్థం చేసుకొని దేవుని పెట్టాడు. పాపమును అనుమతించడు కాబట్టి ఏం చేశాడనంటే పాపమునకు శిక్ష విధించాడు. పాపమును చూస్తూ ఊరుకోలేడు ఆయన. పాపమును చూడలేని కన్నులు గలవాడు ఆయన. పాపములు కనలేని కన్నులు కలిగినటువంటి వాడు, అనగా చూడలేని కన్నులు కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపమును అసహించుకుంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా, పాపము మనుష్యుని దేవుని నుండి వేరు చేసేదిగా ఉంటున్నది. ముందు చెప్పాడు దేవుడు ఆదాముకి, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు అన్నమాట. అనగా పాపం యొక్క రిజల్ట్ ఏంటో కూడా చెప్పేశాడు మానవునికి. నువ్వు చెయ్యొద్దు ఈ పని అని కూడా చెప్పేశాడు. చెయ్యొద్దన్న పని చేయటమే పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. అయితే పాపం గురించి మరొక
టాక్స్ లో మనం తెలుసుకుందాం దాని యొక్క విధానం అంతా కూడా. పాపము మనుష్యుని దేవుని నుండి వేరుపరిచింది అని అంటే, ఆనాడు చేయొద్దన్న పని చేసినందువలన, ఆజ్ఞను అతిక్రమించినందువలన ఆదాము దేవుని యొక్క సహవాసమునకు దూరం అయిపోయాడు. దేవుణ్ణి డైరెక్ట్ గా సమీపించలేని స్థితి వచ్చేసింది అనమాట. అందుకనే పాపం చేసినప్పుడు ఆదాము ఎక్కడో దాక్కున్నాడు కనబడకుండా. దేవుడు ఆదామా నువ్వెక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చాడు ఆ తోటలో. నిజంగా సర్వవ్యాప్తి అయినటువంటి దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియదా? చూడలేడా? ఆయన చూడటం లేదా? అయితే ఆదాము పండు తినేటప్పుడు కూడా చూడలేదా ఆయన? చూశాడు. అందుకని యేసు ప్రభువుని భూమి పునాదులు వేయబడక మునిపే మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు శిలువలో మరణించటానికి. మన పాపం నుండి మనకు విడుదల ఇవ్వటం కొరకు. మనం పాపం చేస్తామని తెలుసు ఆయనకి. అందుకనే యేసు ప్రభు నీ కొరకు ఏర్పాటు చేశాడు. భూమి పునాదులు వేయబడక మునిపే. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక పాపమును అసహించుకుంటాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపమును అసహించుకుంటాడు. నీలో నాలో ఉన్నటువంటి పాపాన్ని తను అసహించుకుంటాడు, కానీ మనల్ని ప్రేమించే దేవుడు. అందుకనే పాపమును అసహించుకొని మనల్ని ప్రేమించి ఆయన శిలువ మీద మరణించడానికి తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు దేవుడు. అందులో ప్రేమ ఉన్నదని దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, పాపమును అసహించుకునేటువంటి దేవుడు. అది ఇంత కానీ మరి ఎంత కానీ మనం అనుకుంటాం, ఏం తప్పు చేశామండి, నేను చిన్న తప్పేనండి చేసింది, చిన్న అబద్ధం ఆడానండి అని అంటుంటాం. కానీ దేవుని దృష్టిలో అబద్ధము అనేది పాపం, చిన్న పెద్ద లేదు దానికి. కాబట్టి మనము దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాం? మన హృదయంలో నుండి ఈ భయంకరమైనటువంటి పాప స్వభావం బయటకు వస్తూ లోకమునంతటిని కూడా చెరిపివేస్తూ ఉంటున్నది కదా, దేవునికి దూరం చేస్తూ ఉంటున్నది కదా. మరి దీని నుండి ఎవరు విడిపిస్తారు మనల్ని? విశ్వాసులైనటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, మేము యేసుప్రభు దగ్గర మా పాపాలను ఒప్పేసుకున్నాము, ఆయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేసేసాడు, ఇంక ఈ లోకంతో మాకు సంబంధం లేదు, మనం పరలోక నివాసులము, పరలోక వారసులము, ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనం పరలోక వారసులుగా జీవిస్తాము, మన పౌరసత్వం అక్కడ ఉన్నది, ఇక్కడ ఏం లేదు మన పౌరసత్వం అని అన్ని చాలా సూపర్ స్పిరిచువల్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారన్నమాట. దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమన్నాడో చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రికలో ఈ మాటలు చదివి ఈ రోజుకు ముగించుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయం. రోమా పత్రిక 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఆ 15వ వచనం నుండి చదువుదాం. క్లియర్ గా చదవండి. 15వ వచనం నుండి. ఏలయనగా నేను చేయునది నేనెరుగును, నేను చేయు నిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని. చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా చదువుతూ ఉంటున్నప్పుడు చక్కగా అది అర్థం చేసుకుంటూ చదవండి. చదవమ్మా. దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి
మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. రైట్. మీరు తర్వాత 7వ అధ్యాయము 8వ అధ్యాయము కంటిన్యూగా చదవండి. ఆ మాటకు వస్తే వరుసగా 5వ అధ్యాయము 6వ అధ్యాయము వరుసగా మీరు అర్థం చేసుకుంటూ చదివినట్లయితే అసలు మనలో పాప నియమము ఒకటి ఉన్నది, దైవ నియమము ఒకటి ఉన్నది. నియమం అంటే ఒక రూల్ అన్నమాట. అనగా పాపం ఏం చేస్తున్నది, దైవ నియమం ఏం చేస్తున్నది, పాప నియమం ఏమి చేస్తున్నది. పౌలు గారు ఈ విషయాలు చాలా చక్కగా రాస్తూ వస్తున్నాడు. ఆయన ఒక్కోసారి పాపం చేసే స్వభావం తనలో బయటకు వస్తుందంట. అప్పుడు కూర్చొని ఆలోచించాడు అనమాట, ఏంటి ఇది, మనం కూడా విశ్వాసులమైన తరువాత మళ్ళా పాపం చేసే స్వభావం మనలో పైకి వస్తూ ఉంటది. అప్పుడప్పుడు పడిపోతాం కూడా మనం. అందుకనే పౌలు గారు ఈ విషయం రాసేటప్పుడు ఏమంటున్నాడంటే, నేను నా శరీర విషయంలో పాప నియమానికి నేను లోబడిపోతున్నాను, కానీ నా ఆత్మ విషయంలో దైవ నియమానికి నేను లోబడి ఉండాలి. అయితే నేను చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నానన్న సంగతి నాకు అర్థమవుతా ఉన్నది. ఎవడు విడిపిస్తాడు ఈ స్థితి నుండి నన్ను? నేను మంచి చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను. నేను చెడు చేయకూడదు అనుకుంటున్నానో చెడు చేస్తున్నాను. నేను దేన్ని చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను, దేన్ని చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో 2 నియమాలు పోరాడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మగా మనలో ఉంటున్నప్పుడు దైవ నియమము ఉన్నదన్నమాట. ఎప్పుడైతే మనము మారు మనసు పొందిన తర్వాత మరి ఈ యొక్క శరీర నియమం ఎటు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళదు, అది ఉంటది మనలో ఎప్పుడూ కూడా. చచ్చిపోయిన దాకా ఉంటది. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన దాకా ఈ శరీర నియమము, పాప నియమము మనల్ని లోపరుచుకోవటానికి ఎల్లప్పుడూ కూడా పోరాడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి మరి? దేవుని యొక్క కృపకు అప్పగించుకొని పరిశుద్ధులముగా జీవించడానికి తపన కలిగి ఉండాలి. అదే చివరిలో అంటాడు. అందుకనే చివరిలో ఆ 7వ అధ్యాయం చివరి వచనం ఇప్పుడు చదివాం. మనం ఏమని చదివాము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను నేను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అంతటితో ఫుల్ స్టాప్ పెడితే సరిపోదు. 8వ అధ్యాయం 1వ వచనం కూడా దానికి కంటిన్యూషన్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తునందున ఉన్నట్లయితే ఏ శిక్షా విధి లేదు. ఆ 8వ అధ్యాయం కూడా చదవండి బాగా మీరు. నువ్వు ఏ నియమాన్ని ఎక్కువగా పోషిస్తావో ఆ నియమానికి నువ్వు లోబడి ఉంటావు అన్నమాట. దైవ నియమాన్ని పోషించు, దైవ నియమానికి లోబడి ఉంటావు. అనగా పరిశుద్ధులముగా ఎలా జీవిస్తాం మనం అనే దానికి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మనలో పాప నియమం ఉన్నది, కానీ దాన్ని ఎప్పుడు అణచివేస్తూ ఉండాలి. దైవ నియమానికి మనం లోబడుతూ ఉండాలి. 8వ అధ్యాయంలో అవే చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి మనము పరిశుద్ధులముగా ఉండాలి. అది ఎవరో చెప్తే మనల్ని కొట్టి మనకు నేర్పించేది కాదు. అది మనముగా పరిశుద్ధతను కలిగి జీవించటం నేర్చుకోవాలి. అది యేసుక్రీస్తు రక్తము వలన వస్తుందంటే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా మనం అంగీకరించిన వారము కాబట్టి దేవుని బిడ్డలముగా ఆయనకు ప్రతిదినము ఆయన వాక్యముతో ఉదక స్నానములో ఉండవలసినటువంటి వారు. వాక్యము ప్రతిదినము మనల్ని పరిశుభ్రపరుస్తూ ఉంటుంది, మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతిదినం వాక్యము ధ్యానిస్తూ ఉంటున్నాం.
అందుకని ప్రతిదినము బలి అర్పణల గురించి లేవీకాండం మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇది నాన్న ఈ విషయాలు మనం మనసులో పెట్టుకొని, దేవుడు పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధునిగా ఉండమన్నాడు. కాబట్టి నేను ఈ లోకము నుండి ప్రత్యేకించబడినటువంటి వాడను, ప్రత్యేకించబడినటువంటి దానను. ఈ పాపము నుండి నేను దూరముగా ఉండవలసినటువంటి దాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉండవలసినటువంటిది అనేటువంటిది గుర్తిరుగుతూ దేవుని స్తుతిస్తూ మనము ముగించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉంటున్నటువంటి కుమారి ఉందా? రూత్ క్యాథరిన్ అమ్మా ఉన్నావురా? రూత్ క్యాథరిన్, హలో, పనిలో ఉన్నట్టు. ఓకే అమ్మా, రైట్. ఇంకా నేను అంటే కొంతమందికి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని అడుగుతా ఉన్నాను. రైట్. పద్మజ గూడూరు, ఎవరు? గూడూరు పద్మజ అమ్మా ఉన్నారా? ఉన్నానండి. అమ్మా ప్రార్థన చేయండి అమ్మా, ముగింపు ప్రార్థన. ఓకే, స్తోత్రములు 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 తండ్రి. మహాపరిశుద్ధుడా మహాపరిశుద్ధుడా మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కృప కనికరములు గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మీ దివ్య పాదాలకు తండ్రి అనంత కోట్లాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన వాయిస్ వినపడుతుంది. మన దగ్గర వాయిస్ వినపట్లేదు పద్మజ గారు. ఓకే, మా పద్మజ గారు వాయిస్ పట్ల కట్ అయిపోయినట్టుంది. చాలా మంది లీవ్ అయిపోతా ఉన్నారు. రైట్. నేను ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమగలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పిరిబిడ్డలతో కలిసి పరిశుద్ధతను గురించి నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరు పరిశుద్ధులు కనుక మమ్మలను కూడా పరిశుద్ధులుగా ఉండమని కోరినటువంటి దేవుడు అంటున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించినంత కాలం పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాలో ఉండి మీ క్రియను జరిగిస్తుంటుండగా మీకు లోబడి జీవించడానికి నీ కృప మాకు దయచేయమని ఈ దినం నుండి ప్రభువా మీ పరిశుద్ధతను మేము గుర్తిస్తూ మేము పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించుకొని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.